నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఉదయం ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుందో వాతావరణ శాఖ వెల్లడించలేదు. కానీ వాయుగుండం దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. రేపు రాత్రి లేదా శుక్రవారంలోగా మచిలీపట్నం టు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అతి భారీ, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అల్పపీడనం సోమవారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇదిలా ఉండగా ఈ నెల 24 లేదా 25న దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇక వరుస అల్పపీడనాలతో తమిళనాడు, కోస్తాంధ్ర సీమల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇంకా వచ్చే నెల తొలి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాగే రానున్న 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఆరు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో నెల్లూరు జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని ఏ వీధిలో చూసినా మోకాళ్ల లోతు నీరు నిలబడింది. చేజర్ల, ఆత్మకూరు, అనంతసాగరం మండలాల్లో వరి పైరు నీట మునిగింది. సోమశీల, కండలేరు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలతో ఇవాళ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక తిరుమలలోనూ మంగళవారం జోరుగా వాన కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడ వీధులు, రోడ్లు, కాటేజీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. తిరుమలలో చలి తీవ్రత కూడా పెరగడంతో పుష్కరిణిలో స్నానం చేసేవారి సంఖ్య తగ్గింది. అప్పుడప్పుడు దట్టమైన పొగమంచు తిరుమలను కమ్మేస్తోంది.